హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీస్ అనుకోండి, లేదంటే ఒక గోల్డెన్ ఆపర్చునిటీస్ అనుకోండి, వీటన్నిటికీ ఏదైనా కానీ మనకు ఒక మంచి ఉద్యోగ అవకాశం అనుకోండి, ఉద్యోగం లేని వాళ్ళకి, అలాగే ఇంట్లో హౌస్ హోల్డ్గా ఉండే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఈ ఆప్షన్ అనేది మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఈ బిజినెస్ ఎలా చేసుకోవాలి అంటే, మనం ఒక వస్తువు కొనడం ద్వారా ఈ బిజినెస్ని మనకు ఎలా లాభదాయకంగా మార్చుకోవాలి అనే దాని మీద మనం సార్ దగ్గర అడిగి తెలుసుకుందాం క్లియర్గా. ఏది అనేది మొత్తం మనం వీడియోలో మాట్లాడుకుందాం. మనకి ఏ విధంగా డబ్బు వస్తుంది, అలాగే మనం ఎంతమందిని జాయిన్ చేయాలి, వీటన్నిటి గురించి మనము ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందండి. వాళ్ళకు ఉపయోగపడుతుంది, వాళ్ళ ద్వారా మీకు ఉపయోగపడుతుంది. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సార్ దగ్గర మనం అన్ని క్లియర్గా అడిగి తెలుసుకుందాం. సార్, మీ పేరు? మనోహర్ రెడ్డి. సార్, నా పేరు శ్రీనివాస్. థ్యాంక్ యూ సార్. ఇది మీరు ఏ విధంగా మనం దీంట్లో జాయిన్ అవ్వాలి, అలాగే మాకు ఈ కంపెనీ మీద ఏ విధమైన ట్రస్ట్ అంటే ఏ విధంగా మేము బిలీవ్ చేయాలి అది చెప్పండి. ఓకే, సో ముందుగా అందరికీ నమస్కారం అండి. సో నా పేరు మనోహర్ రెడ్డి. ప్రెసెంట్ శ్రీకర్ ఆయిల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీలో నేను ఆర్గనైజర్గా వర్క్ చేస్తున్నాను. సో ఇది దేనికి సంబంధించింది, దీనివల్ల మనకేంటి ఉపయోగాలు, అవి ఈరోజు మనం తెలుసుకుందాం. సో శ్రీకర్ ఆయిల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సంస్థ ఇది ఒక జ్యువెలరీ బేస్డ్ కంపెనీ. సో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా కానీ బంగారు డైమండ్ ఆభరణాలతో ఆదాయాన్ని కూడా సంపాదించుకునే ఒక గొప్ప సువర్ణ అవకాశం. మరి దీనివల్ల మనకేంటి లాభాలు అంటే, సో మన భారతదేశంలో బంగారము డైమండ్ ఆభరణాలు నచ్చిన వ్యక్తులు ఎవరు ఉండరు. సో కాకపోతే ఇక్కడ మనకి వాటితో పాటే ఆదాయాన్ని కూడా సంపాదించుకునే మార్గాన్ని ఈ కంపెనీ ద్వారా మనకి లభిస్తుంది అనమాట. సో ఈ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను చెప్తానండి. సో ఎవరికైనా కానీ ఇందులో ఇంట్రెస్ట్ ఉంటే వర్క్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశాలు అనేవి ఉన్నాయన్నమాట. సో మరి ముందుగా ఏదైనా మనం ఒక బిజినెస్ చేయాలి అంటే మనం 3 విషయాలు తెలుసుకోవాలి. ఒకటి వచ్చేసి కంపెనీ యొక్క ప్రొఫైల్ గురించి తెలుసుకోవాలి. ఇక్కడ శ్రీకర్ ఆయిల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది కడంగలూరు, కేరళ రాష్ట్రంలోని కడంగలూరు అనే ప్లేస్లో రిజిస్టర్డ్ అయింది అనమాట. సో ఈ కంపెనీ ఒక 25 సంవత్సరాల అనుభవం ఉన్న కంపెనీ. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన ప్రోడక్ట్ కేటగిరీ, ఎవరైనా కానీ మన ఇక్కడ బిజినెస్ చేసుకోవాలి అంటే మనకి 2 రకాలుగా అవకాశాలు ఉంటాయి. ఓకే, సో ఎవరైనా కానీ ఒక మంచి వ్యాపారాన్ని చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక 3 విషయాలు మనం చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి కంపెనీ యొక్క ప్రొఫైల్. సో ఆ కంపెనీ ఎన్ని రోజుల నుంచి ఉంది, ఎలా వర్క్ చేస్తుంది, ఆ కంపెనీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఎలా ఉన్నాయనేది చూసుకోవాలి. సో శ్రీకర్ ఆయిల్ అనేది ఒక 25 సంవత్సరాల అనుభవం ఉన్న కంపెనీ. మన ఇండియాలో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో చిట్ ఫండ్ రంగంలో సక్సెస్ అయి వచ్చిన కంపెనీ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్ అనేది ఎప్పుడు కూడా మనకి బిజినెస్ ని సక్సెస్ అవుతుందా లేదా అనేది డిసైడ్ చేస్తుంది. ఇక్కడ మన ప్రోడక్ట్ వచ్చేసి బంగారు డైమండ్కి సంబంధించిన ఆర్నమెంట్స్ కాబట్టి, సో మన ఇండియాలో బంగారం అనేది ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటుంది, తగ్గదు. ప్లస్ మన ప్రోడక్ట్ అనేది ఎక్స్పైరీ లేని ప్రోడక్ట్. సో అందుకని ఎక్కువ సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మరి 3వ విషయం వచ్చేసి మనకున్న ఇక్కడ అవకాశం ఏంటి. సో రెఫరల్ సిస్టమ్ అనేది మనకి ఇక్కడ బాగా కలిసి వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనము ఏదైనా కొనాలి అంటే ఎంత అమౌంట్ తో మనం దీంట్లో బుక్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో మిగతా వస్తువులు మనం ఎలా కొంటామో దీంట్లో కూడా అంతే సేమ్ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి సార్. ఒకటి వచ్చేసి డైరెక్ట్ గా మనం వస్తువుని అమౌంట్ పెట్టేసి కొనుక్కోవచ్చు. ఇక్కడ మనం ఓన్లీ కస్టమర్సే, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదు అనమాట. ఇందాక నేను చెప్పినట్టుగా బిజినెస్ అనేది 3 రకాలుగా ఉంటుంది. ట్రెడిషనల్ బిజినెస్ ఫ్రాంచైజీ, కస్టమర్ ఫ్రాంచైజీ. సో ఇక్కడ మీరు అన్నట్టుగా ఒక కస్టమర్ లాగా మనం ఒక వస్తువుని బయట ఇప్పుడు అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో మనం ఏ విధంగా అయితే వస్తువు కొంటామో ఇక్కడ కూడా అంతే గోల్డ్ డైమండ్ ఆర్నమెంట్స్ మనం తీసుకోవచ్చు అనమాట. సో మనకి 4 రకాల గోల్డ్ డైమండ్ ఆర్నమెంట్స్ ఈ కంపెనీ ద్వారా మనకి అందజేయబడతాయి అనమాట. ఓకే, ఇప్పుడు మనము దీంట్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, అలాగే ఎంత మందిని జాయిన్ చేయాలి, స్టార్టింగ్ అమౌంట్ ఎంత, అలాగే మనం ఏం కొనబోతున్నాం దీంట్లో? ఓకే, సో మన ప్రోడక్ట్ ఇక్కడ వచ్చేసి గోల్డ్ డైమండ్ ఆర్నమెంట్స్, గోల్డ్ డైమండ్ నో స్పిన్ ఫస్ట్ ప్రోడక్ట్, ముగ్గు పుడక చాలా మంది లేడీస్ కి ఇష్టపడతారు. రెండోది వచ్చేసి గోల్డ్ డైమండ్ ఇయర్ స్టడ్స్, చెవిదిద్దులు, కమ్మలు. మూడోది వచ్చేసి గోల్డ్ డైమండ్ రింగ్, ఉంగరం. నాలుగోది వచ్చేసి గోల్డ్ డైమండ్ నెక్లెస్. సో అంటే ఇది గోల్డ్ గానీ డైమండ్ గానీ ఏదైనా మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. ఎస్, ఓకే. సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ బ్రోచర్ లో ఉంటాయి సార్, దీంట్లో ఉంటాయి. సో నెక్స్ట్ మనకున్న అవకాశం ఏంటి, ఇక్కడ మీరు అడిగిన దానికి ఆన్సర్ వచ్చేసి ఎలా దీంట్లో మనం వర్క్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక కస్టమర్ లాగా మనం కంపెనీకి పరిచయం అవుతాం. సో ఈ కంపెనీ ఏం చేస్తుందంటే కస్టమర్స్ కే బిజినెస్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. మనం ఎన్నో రకాల అవకాశాలు చూస్తుంటాం, 0 ఇన్వెస్ట్మెంట్ తోటి మనం బిజినెస్ చేసుకోవచ్చు అని. సో అలాంటి వాటిల్లో ఇది కూడా ఒక అవకాశం. ఎందుకంటే ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ అంటూ ఏం చేయట్లేదు, ఒక వస్తువుని మనం బుకింగ్ చేసుకుంటున్నాం ఒక కస్టమర్ లాగా. సో ఇక్కడ మనకి కస్టమర్ గా ఒక ప్రోడక్ట్ ని మనం బుకింగ్ చేసుకుంటున్నందుకు ఇందులో ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ నేను చెప్పినట్టుగా 4 రకాల గోల్డ్ డైమండ్ ఆర్నమెంట్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి గోల్డ్ డైమండ్ నో స్పిన్ అంటారు. ఇది మన యొక్క ఫస్ట్ ప్రోడక్ట్ గోల్డ్ డైమండ్. మనకి ఇది ముక్కు పొడక లాంటిదండి. ఫస్ట్ మనం దీంట్లో నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే 2200 రూపీస్ మనం దీంట్లో ఒక ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, లేదంటే ఒక వస్తువు మనం కొంటున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ 2200 రూపాయలు మనం
పెట్టి మనం కొన్న తర్వాత కూడా, బుకింగ్ చేసుకున్న తర్వాత కూడా మనకి 8,000 రూపాయలు సంథింగ్ దీని రేట్ ఒక 10,000 లోపల ఉంటే మిగతా 8,000 రూపాయలని అంటే మనకు మిగతా ఉండే అమౌంట్ ని మనం ఎలా తీసుకోవచ్చు, ఎలా అయినా మనం కట్టుకోవచ్చు. అంటే ఇంతలోనే కట్టాలని అంతలో కట్టాలనేది ఏం లేదు. మంత్లీ మన వల్ల ఎంత అవుతుంది అంతవరకు కట్టుకొని మనం దాన్ని తీసుకోవచ్చు. లేదంటే ఒకేసారి కూడా మనం దీన్ని ఫుల్ అమౌంట్ పెట్టి తీసుకోవచ్చు అనమాట. దీని ద్వారా ఏమంటే మనుషులు ఒకరినొకటి మనం జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కొన్నాను అనుకోండి, సార్ని కానీ ఇంకొకరిని కానీ ఈ విధంగా ఒక ఇద్దరిని జాయిన్ చేసుకుంటే వాళ్ళు మళ్ళీ ఒక ఇద్దరిని ఇట్లా జాయిన్ చేసుకుంటా వెళ్తూ ఉంటే వాళ్ళకు వచ్చే ఆదాయంలో కూడా మనకు కూడా ప్రాఫిట్ అయితే వస్తుంది అనమాట. దీనివల్ల మనము ఇంట్లో కూర్చొని కూడా డబ్బు సంపాదించుకోవచ్చు అనమాట. దీంట్లో మనం ఎలా ట్రస్టింగ్ అలాగే దీన్ని ఎలా బిలీవ్ చేయాలనేది సార్ మాటలో విన్నాం. ఓకే, సో థ్యాంక్ యూ సార్. సో ఇందాక మీరు చెప్పినట్టుగా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా కానీ ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఇస్తున్న కంపెనీ ఫస్ట్ అవకాశం ఏంటంటే గోల్డ్ డైమండ్ నో స్పిన్ ముక్కు పుడక. సో దాని ఖరీదు వచ్చేసి 8,220 రూపాయల నుంచి 10,000 మధ్యలో ఉంటాయి. డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. ఆ డిజైన్స్ తగ్గట్టుగానే వాళ్ళ నచ్చిన వస్తువుని వాళ్ళు కొనుక్కోవచ్చు లేదా బుకింగ్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్ గా కొనుక్కోవాలి అనుకుంటే మొత్తం డబ్బులు పెట్టి వాళ్ళు కొనుక్కోవచ్చు, లేదా బుకింగ్ చేసుకోవాలంటే 2,200 రూపాయలతోటి వాళ్ళు బుకింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8,220 రూపాయలు అనేది నో స్పిన్ ఉంది అనుకుందాం. సో ఎవరైనా కానీ ఒక 2,200 రూపాయలతోటి బుకింగ్ చేశారు అనుకుందాం. ఇంకా బ్యాలెన్స్ 6,000 రూపాయలు అనేది ఉంటుంది. ఈ 6,000 రూపాయలు అనే దానికి మనకి 3 ఆప్షన్స్ ఇస్తారు. సో డైరెక్ట్ గా మనం 6,000 రూపాయలు పే చేసి జ్యువెలరీ తీసుకోవచ్చు, లేదా మన దగ్గర ఉన్న అమౌంట్ అనేది ఒక నెలకో లేదంటే వారానికో కొద్దిగా అమౌంట్ అనేది పే చేసుకొని 6,000 రూపాయలు తీరంగానే మనకి జ్యువెలరీ అనేది సొంతం చేసుకోవచ్చు. మరి మనకి జ్యువెలరీ అయితే గ్యారంటీ. ఎస్. మరి 3వ అవకాశం ఏంటి ఇక్కడ అంటే రెఫరల్ సిస్టమ్ కూడా ఉంది. అంటే మనకి తెలిసిన వాళ్ళని పరిచయం చేయడాన్ని రెఫరల్ సిస్టమ్ అంటారు. సో ఒక మంచి అవకాశం ఉందనుకోండి, మనం 10 మందికి కనుక ఇలాంటి అవకాశం ఉందని చెప్పగలిగినా మన ద్వారా అవతల వాళ్ళకి ఈ అవకాశం అనేది పరిచయం అవుతుంది కాబట్టి కంపెనీ మనల్ని కూడా గుర్తిస్తుంది. సో ఈ విధంగా మనకి రెఫరల్ సిస్టమ్ ద్వారా కూడా ఇక్కడ ఇన్కమ్ తీసుకునే ఛాన్స్ ఉంది. మరి ఎలా వస్తుంది మనకి ఇన్కమ్ అంటే ప్రతి ఒక్క ఇద్దరి కస్టమర్స్ కి కంపెనీ 400 రూపాయలు ఆదాయం ఇస్తుంది ఇక్కడ. అంటే నా తరపున ఒక ఇద్దరి కస్టమర్స్ కి ఇలాంటి అవకాశం ఉపయోగపడింది అనుకోండి, సో వాళ్ళకి అవకాశం వచ్చినట్టు ఉంటుంది, మనకి ఆదాయం వచ్చినట్టు ఉంటుంది. సో అట్లా ప్రతి ఇద్దరు కస్టమర్స్ కి 400 రూపాయల నుంచి వారానికి 40,000 వరకు కూడా మనం కంపెనీ ఇచ్చిన బెనిఫిట్స్ ని తీసుకోవచ్చు. సో మనకు వచ్చే ఆదాయంలో కూడా 5% గవర్నమెంట్ నుంచి TDS కూడా కట్ అవుతుంది. సో గవర్నమెంట్ పర్మిషన్ తోటి మనం ఈ ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. ప్లస్ కంపెనీ తరపు నుంచి 50 రూపాయలు మాత్రమే అడ్మిన్ చార్జెస్ గా తీసుకుంటారు. సో మిగతా ఆదాయం అంతా కూడా మనం సొంతం చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ కంపెనీ మనకు ఈ విధంగా ఎందుకు ఇస్తుంది, వాళ్ళకి ఏం లాభం దీని వల్ల? ఓకే, సో నేను ఇందాక చెప్పినట్టుగా బిజినెస్ అనేది మనకి 2 రకాలుగా ఉంటుంది సార్. ఒకటి వచ్చేసి ట్రెడిషనల్ విధానం, రెండోది వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ పద్ధతి. అంటే ట్రెడిషనల్ విధానం అంటే మనం ఒక బంగారు షాప్ ని పెట్టి అక్కడ జ్యువెలరీని తీసుకొచ్చి అడ్వర్టైజ్మెంట్ మార్కెటింగ్ చేసుకొని సేల్స్ ఎంప్లాయీస్ ని పెట్టుకొని జ్యువెలరీని సేల్ చేసుకోవడం, ఇది ట్రెడిషనల్ పద్ధతి. రెండో రకమైన పద్ధతి ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ విధానం. సో డైరెక్ట్ సెల్లింగ్ లో ఏమవుతుందంటే వస్తువుల్ని డైరెక్ట్ గా కంపెనీ కస్టమర్స్ కే ప్రమోట్ చేస్తుంది. సో దీని ద్వారా కంపెనీకి ఏంటి లాభాలు అంటే 2 బిజినెస్ లో కూడా లాభాలు ఉంటాయి కంపెనీలకి. ట్రెడిషనల్ విధానంలో కూడా జ్యువెలరీ కంపెనీస్ కి లాభాలు ఉంటాయి, డైరెక్ట్ సెల్లింగ్ పద్ధతిలో కూడా లాభాలు అనేవి ఉంటాయి. కాకపోతే డైరెక్ట్ సెల్లింగ్ పద్ధతిలో కస్టమర్స్ కూడా లాభాలు ఉంటాయి. సో ఇక్కడ కస్టమర్ అనేవాడు ఆదాయాన్ని సంపాదించాలి. అంటే మనకు వేరే ఏ విధమైన ఇది లేకుండా ఓన్లీ డైరెక్ట్ గా కస్టమర్ కే అది చెందుతుంది అనమాట లాభం అనేది. అంటే దీంట్లో మధ్యవర్తులు ఎవరు ఉండరు, మనమే ఉంటాం కాబట్టి ఆ ఆపర్చునిటీస్ మనకే వస్తాయి అన్నమాట. సో కంపెనీ కస్టమర్స్ తప్ప ఇంకెవరు ఉండరు ఇక్కడ. అంటే బుకింగ్ చేసుకున్న వాళ్ళు కస్టమర్సే, జ్యువెలరీని తీసుకునే వాళ్ళు కస్టమర్సే, రెఫరల్ చేసే వాళ్ళు కస్టమర్సే, ఆదాయాన్ని సంపాదించుకునే వాళ్ళు కస్టమర్సే. దీంతో పాటు అందరూ మనమే ఉంటాం అన్నమాట. సో కంపెనీ మనకి ఇన్సెంటివ్స్ రూపంలో కూడా కస్టమర్స్ ని ఎంకరేజ్ చేస్తుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇచ్చేది గోల్డా కాదా, మాకు ఏం దీంట్లో గ్యారంటీ ఏమి, మేము ఏ విధంగా దీన్ని బిలీవ్ చేయాలంటారు? మన దగ్గర ఏమేమి ఉండదు, దానికి ప్రూఫ్ ఏమన్నా ఉందా? ఓకే, అవి మాకు చూపించండి. ఓకే, సో మన కంపెనీ ఏదైనా కానీ మనకి ఒక వస్తువుని ఇస్తుందంటే ఇవన్నీ కూడా మనకి సర్టిఫైడ్ విధానంలో వస్తాయి. మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు చాలా మందికి గోల్డ్ డైమండ్ అంటే అవగాహన అనేది ఉండదు. సో గోల్డ్ అంటే మనకి 22 క్యారెట్స్ 24 క్యారెట్స్ ఇలా ఐడియా ఉంది. డైమండ్ గురించి చాలా మందికి తెలియదు అనమాట. సో ప్రతి ఒక్క బ్రోచర్ లో కూడా మనకి డైమండ్ ఎలా తయారవుతుంది, దాంట్లో బెస్ట్ క్వాలిటీ డైమండ్ ఏంటి అనేది ఇక్కడ వివరంగా ఉంటుంది. సో మన కంపెనీ ఇచ్చే ప్రోడక్ట్ కూడా VVS క్వాలిటీ అంటే వెరీ స్మాల్ ఇంక్లూషన్స్ ఉన్న ప్రోడక్ట్, ప్లస్ EF కలర్ అనేది టాప్ ఎండ్ కలర్. సో ఒరిజినల్ గోల్డ్ డైమండ్ ఆర్నమెంట్స్ మాత్రమే మన కంపెనీ ఇస్తుంది. మరి మనకి ఎలా తెలుస్తుంది అంటే మనం ఎక్కడన్నా బయట జ్యువెలరీ షాప్ లో ఒక గోల్డ్ డైమండ్ ఆర్నమెంట్ ని కొన్నాము అనుకోండి, దాంతో పాటు ఒక కార్డ్ ఇస్తారు, అథెంటిసిటీ కార్డ్ అంటారు. సో ఇక్కడ మన కంపెనీ కూడా అలాంటి కార్డ్ నే ప్రొవైడ్ చేస్తుంది. నేను మీకు అది చూపిస్తాను ఎలా వస్తుందని చెప్పేసి. సో ఎవరైనా కానీ గోల్డ్ డైమండ్ మనకి ఇది ఏ విధంగా వస్తుంది సార్? మనం బుక్ చేసుకున్నప్పుడు మనకి గోల్డ్ ఏ విధంగా వస్తుంది? అంటే పోస్టల్ ద్వారా వస్తుందా, లేదా కొరియర్ టైప్ లో వస్తుందా, లేక మనమే డైరెక్ట్ గా వెళ్ళి తీసుకోవచ్చా? ఏ విధంగా వస్తుంది? సో ఎవరైనా కానీ 2,200 రూపాయలతోటి బుకింగ్ చేసుకున్నప్పుడు మనకి రిసిప్ట్ ఇస్తుంది. అంటే 2,200 రూపాయలు మనం పే చేసినట్టుగా. మన ఆదాయం ఎప్పుడైతే ఆ జ్యువెలరీ అమౌంట్ అనేది తీరిపోతుందో
మనం కంపెనీకి మనం నచ్చిన మోడల్ని మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం ఇస్తారు. మనం సెలెక్ట్ చేసుకున్న వెంటనే 3 to 5 వర్కింగ్ డేస్ లో మనకి రిజిస్టర్డ్ పోస్ట్ ఆఫీస్ ద్వారా మాత్రమే మన ప్రొడక్ట్స్ అన్ని వస్తాయి. గవర్నమెంట్ సెంట్రల్ పోస్ట్ ఆఫీస్ వేరే ఏ కొరియర్ దాంట్లో రాదు. ఎందుకంటే మన వస్తువు అనేది ఒరిజినల్ గోల్డ్, ఒరిజినల్ డైమండ్ కాబట్టి, సో కంపెనీ మనకి సేఫ్ గా సెక్యూర్ గా రీచ్ అవడానికి పోస్ట్ ఆఫీస్ నే కొరియర్ గా సెలెక్ట్ చేసుకుంది. సో పోస్ట్ మ్యాన్ మన ఇంటి దగ్గరకు వచ్చి ఇలా మన ప్రోడక్ట్ ని హ్యాండ్ ఓవర్ చేసి మనకి ప్రొడక్ట్స్ అనేటివి ఇస్తారు. మనకు ఇక్కడ మీరు ఉదాహరణకి చూడండి, పోస్టల్ ద్వారా అయితే మనకి ఇది అందుతుంది అనమాట. దీంట్లోనే మనకు అన్ని ఆప్షన్స్ కనపడతాయి. చూడండి, ఇప్పుడు దీంట్లో మనకి ఇక్కడ ఇది అనుకోండి, ఇది వాచెస్ అండి. నెక్స్ట్ ఇది వచ్చి మనకు గోల్డ్ అనమాట. మనకి ఈ విధంగా కార్డ్ అయితే వస్తుంది అనమాట. ఇది ఒరిజినల్ కాదనే విధంగా దీనికి కార్డ్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ బిల్ కూడా వస్తుందండి. మనకి ఇది ఇన్వాయిస్ బిల్ అనమాట. ట్యాక్స్ తో కలిపి వచ్చే బిల్ అయితే వస్తుంది. అంతేకాకుండా మనకు ఒరిజినల్ గోల్డా కాదా అని తెలుసుకునేదానికి ఈ విధంగా మనకు దీంట్లోనే మనకు బిల్ వేసిన కూడా వస్తుంది. చూడండి, గమనించండి. ఓకేనా, చూసారు కదా, మీకు ఈ విధంగా వస్తుందండి గోల్డ్ అయితే కనుక. మీకు దీంట్లో డౌట్ అయితే ఏముండదు, ఎందుకంటే మనకు అన్ని బిల్ టు బిల్ అన్ని మనకు వచ్చేస్తుంది. అలాగే మనకు బైబ్యాక్ కూడా వస్తుందండి. ఒకవేళ మనకు వద్దు అనుకుంటే మన అమౌంట్ మనకు రిటర్న్ అయితే ఇచ్చేస్తారనమాట. ఈ విధంగా మనకు అన్ని గ్యారంటీ అంటే మనం అన్ని ట్రస్ట్ చేసుకోవచ్చు, బిలీవ్ చేసుకునే విధంగా అయితే దీంట్లో అన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సార్ ఓకే సార్, నెక్స్ట్ చెప్పండి. ఇంకా దీని గురించి మనకు ఎంతవరకు దీన్ని మనం సంపాదించుకోవచ్చు ఒక మనిషి ఒక నెలకి? సరే, ఎంతవరకు మనం సంపాదించుకోవచ్చు? ఒక మనిషికి ఎంత ఆదాయం రావచ్చు దీంట్లో ఇప్పుడు మనం తీసుకోవడం వలన? ఓకే, సో ఇప్పుడున్న బయట సిచ్యువేషన్స్ లో పోలిస్తే డబ్బు అనేది చాలా అవసరం సార్ అందరికి. మనం కరోనా టైం ముందు, కరోనా టైం తర్వాత చూసుకుంటే ఎక్కువ మంది డబ్బు సంపాదించుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. సో వాటితో అన్నిట్లో పోల్చామనుకోండి, మనకి ఇది చాలా సేఫ్ అనమాట. ఎందుకు సేఫ్ అంటే ఎక్స్పైరీ లేని ప్రోడక్ట్, బంగారం అందరికీ ఇష్టమే ఉంటుంది. మనం ఎవరికైనా కానీ చెప్పుకోవడానికి ఛాన్స్ ఉంది. తక్కువ అమౌంట్ కాబట్టి ఎవరైనా కానీ ఇందులో వర్క్ చేసుకోవడానికి ముందుకు వస్తారు. ప్లస్ ఇందులో సక్సెస్ అవ్వడానికి మనకి ట్రైనింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అవన్నీ కూడా ఫ్రీగానే ఉంటాయి. సో ఫ్రీ ట్రైనింగ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. మరి మనకి ఆదాయం ఎంత సంపాదించుకోవచ్చు అంటే 4 రకాల ప్రోడక్ట్స్ లో మనకి 4 రకాలుగా ఇన్కమ్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ప్రోడక్ట్ గోల్డ్ డైమండ్ నో స్పిన్ లో 400 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు మనం ఇక్కడ వారానికి సంపాదించుకోవచ్చు. అంటే నెలకి 1,60,000 రూపాయలు సంపాదించుకోవడానికి ఛాన్స్ ఉంది. మరి రెండో ప్రోడక్ట్ లో గోల్డ్ డైమండ్ ఇయర్ స్టడ్స్, ఇక్కడ 800 రూపాయల నుంచి ఒక జత చొప్పున 80,000 వరకు వారానికి సంపాదించుకోవడానికి ఛాన్స్ ఉంది. మరి మూడో ప్రోడక్ట్ వచ్చేసి గోల్డ్ డైమండ్ రింగ్, ఇక్కడ ఒక్కొక్క జతకి 1,500 రూపాయల చొప్పున వారానికి 1.5 లక్ష వరకు సంపాదించుకోవచ్చు. మరి లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి గోల్డ్ డైమండ్ నెక్లెస్, ఒక్కొక్క జతకి 7,500 రూపాయల చొప్పున వారానికి 7.5 లక్షల వరకు సంపాదించుకునే ఛాన్స్ ఉంది. సో ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఇక్కడ వారానికి ఒక 10,20,000 వరకు సంపాదించుకోవచ్చు, నెలకు ఒక 40,80,000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. ఇది కూడా 5% గవర్నమెంట్ పర్మిషన్ తోటే, TDS తోటే కట్ అయ్యి మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. అంటే ప్రతి ఒక్క సాధారణమైన వ్యక్తి కూడా అసాధారణమైన ఆదాయాన్ని సంపాదించుకోగలిగిన ఒకే ఒక మంచి అవకాశంలో ఈ కంపెనీ కూడా ఒకటి. ఓకే సార్, ఎంతమంది వరకు జాయిన్ చేయించవచ్చు? సో మినిమం కంపెనీ మనకి ఇస్తున్న అవకాశం ఏంటంటే 10 మంది వరకు డైరెక్ట్ గా రెఫర్ చేసుకునే ఛాన్స్ ఇస్తుంది. 10 డైరెక్ట్ రెఫరల్స్ వరకు చేసుకోవచ్చు. కాకపోతే మనకి అందరికీ కూడా సపోర్ట్ చేయడానికి టైం సరిపోదు కాబట్టి అట్లీస్ట్ మీరు ఒక ఇద్దరిని రెఫర్ చేసుకుంటూ వెళ్ళినా గానీ దీంట్లో మీరు సక్సెస్ అవుతారు. ఒకేసారి 10 మంది కాకపోయినా కూడా ఒక ఇద్దరు నేను కూడా జాయిన్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఇద్దరికి మనకి ఆదాయం వస్తుంది కాబట్టి మనం వాళ్ళతోటే హెల్ప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళామనుకోండి, సో వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళ ద్వారా మనకు కూడా ఆదాయం వస్తుంది. కాబట్టి కంపెనీ మనకి ఇస్తున్న అవకాశం ఏంటంటే ప్రతి ఒక్కరు అట్లీస్ట్ ఒక వారంలో ఒకే ఒక పర్సన్ ని రెఫర్ చేసుకున్నా గానీ ఇద్దరి ద్వారా దీంట్లో 14 వారాల్లో కూడా 40,000 రూపాయలు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని ఆడవాళ్ళు, లేడీస్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్, స్టూడెంట్స్, వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, బిజినెస్ పీపుల్, ప్రొఫెషనల్స్, టీచర్స్, డాక్టర్స్, లాయర్స్ ఎవరైనా చేసుకోవచ్చు. బంగారం కొనుక్కోవడానికి మనకు పర్మిషన్ అవసరం లేదు సార్, ఎవరైనా చేసుకోవచ్చు. ఇంకా చెప్పండి సార్, ఇంకా వేరే దీంట్లో మనకున్న లాభాలు చెప్తాను. ఎందుకు ఈ కంపెనీలో ఎక్కువ సక్సెస్ అవుతున్నారు చాలా మంది అంటే, ఫస్ట్ వచ్చేసి ప్రోడక్ట్ కంప్లైంట్స్ లేవు. మన తరపున ఎవరైనా ఒక వ్యక్తి ఒక ప్రోడక్ట్ కొన్నాడు, ఆ ప్రోడక్ట్ అనేది బాగలేదు అనుకోండి, మనకి బ్యాడ్ నేమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ కంపెనీలో అవకాశం అనేది లేదు, ఎందుకంటే బంగారం మీద కంప్లైంట్స్ ఎవరు ఇవ్వరు. సో బంగారం నాకు నచ్చలేదని ఎవరు చెప్పారు, అదొకటి. నెక్స్ట్ మిగతా వస్తువులన్నీ కూడా ఎక్స్పైరీ అవుతాయి. బంగారం అనేది ఎక్స్పైరీ కాదు, దాని వాల్యూ అనేది పెరుగుతూనే ఉంటుంది. మరి మూడోది వచ్చేసి ఇక్కడ మనం ఎన్నిసార్లు బుకింగ్ చేసుకుంటున్నాం? కేవలం ఒకసారి. మనం ఒక బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకుంటామో అలాగే బ్యాంక్ అకౌంట్ మనం ఎన్నిసార్లు ఓపెన్ చేసుకుంటాం? ఒకసారి. అదే విధంగా దీంట్లో కూడా ఒకసారి మనం 2,200 రూపాయలతో బుకింగ్ చేసుకొని మన బిజినెస్ ని మనం డెవలప్ చేసుకుంటూ, నేర్చుకుంటూ, దీంట్లో ఉన్న స్కిల్స్ ని నేర్చుకుంటూ లైఫ్ టైం ఇన్కమ్ ని తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ప్లస్ మనకి రీపర్చేస్ అనేది లేదు, ప్రతి నెల కొనాలి, ప్రతి నెల అమ్మాలి, కొనాలి. ఒకసారి కొంటే మళ్ళీ కొనాలనేది ఏం లేదు దీంట్లో.
నెక్స్ట్ కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే మన ఇష్టం, మన ఇష్టం అది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టార్గెట్స్ లేవు. మిగతా కంపెనీలో కొన్ని టార్గెట్స్ ఉంటాయి, అంటే ఈ టైంలో ఇవి అచీవ్ చేస్తే ఇంతమందికి ఖచ్చితంగా జాయిన్ చేయించుకోవాలి అనేది లేదు. సో మన దాంట్లో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా వర్క్ చేసుకోవచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. కాకపోతే ఒక సిస్టమ్ ప్రకారం చేసుకోమని చెప్తుంది. అందుకని మనం ట్రైనింగ్స్ అన్నిటి కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు ఈ అమౌంట్ ఎలా వస్తుంది సార్? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్ సార్. సో మనకి పేమెంట్స్ అన్ని కూడా ట్రాన్స్పరెన్సీ సార్. ఇప్పుడు మిగతా కంపెనీలో చూసుకుంటే మనకి ఎవ్రీ ఇయర్ మీరు రెన్యువల్ చేసుకోవాలి, మీ మెంబర్షిప్ ని రెన్యువల్ చేసుకోవాలి, లేదంటే ప్రతి నెల మీరు ఇంత అమౌంట్ కట్టాలి, ఇలా ఉంటాయి. లేదంటే రీపర్చేస్ కానీ వాలెట్ ఇన్కమ్స్ కానీ ఇలా ఉంటాయి. సో శ్రీకర్ రాయల్ అనే కంపెనీలో థర్డ్ పార్టీ అనేది ఏం లేదు సార్. థర్డ్ పార్టీ అప్లికేషన్స్ లేవు. డైరెక్ట్ మనం పే చేయాలన్నా కంపెనీకి బ్యాంక్ ద్వారానే పే చేస్తాం, కంపెనీ మనకి పే చేయాలన్నా డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్ కే పే చేస్తారు. సో అంటే ఇప్పుడు మనము ఈ అమౌంట్ మీకు బుక్ చేసేటప్పుడు మన దగ్గర అకౌంట్ నెంబర్ తీసుకుంటారా, లేక ఎలాగనే? ఇందులో మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఒక రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఉంటుంది, మనం దాన్ని ఫిల్ చేసి రిజిస్టర్ ఆన్లైన్ లోనే అప్లికేషన్ ఉంటుంది. మన పేరు, మొబైల్ నెంబరు, అడ్రస్, ప్రోడక్ట్ అనేది మనకి డెలివరీ అవ్వడానికి, అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, పాన్ కార్డు, అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడానికి. సో మన ఫ్యామిలీలో ఒకటి నామినేషన్. ఈ డీటెయిల్స్ మనం ఇచ్చామనుకోండి, రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. ప్రతి ఒక్క కస్టమర్ కి కూడా ఒక ఐడి పాస్వర్డ్ అనేది ఇస్తుంది కంపెనీ. మనకి బ్యాంక్ అకౌంట్ కి ఎలా ఐడి పాస్వర్డ్ ఉంటుందో. సరే సార్, ఇప్పుడు మీరు గోల్డ్ ఇస్తున్నారు మాకు, ఇంత డబ్బు అని మీరు అమౌంట్ చెప్పారు, ఒక 8,200, 8,220 రూపాయలు అనుకోండి. ఇది గ్యారంటీనే, మీకు ఖచ్చితంగా వస్తుంది అని మేము ఏ విధంగా నమ్మాలి దీన్ని? ఓకే, బంగారే మాకు ఇస్తారు ఖచ్చితంగా, లేదు రోల్డ్ గోల్డ్ రావచ్చు, దీంట్లో ఇవన్నీ ఉంటాయి. దీంట్లో గోల్డ్ అనే దాంట్లో మనం నమ్మే విధంగా లేదు, చాలా దీంట్లో తిరుమలలో జరుగుతూ ఉన్నాయి. అది కాకుండా మనకు మేము పెట్టిన డబ్బుకి మాకు ఆ వస్తువు వస్తుందన్న గ్యారంటీ ఏమి? ఓకే, సో ట్రస్ట్ ఫ్యాక్టర్ అంటారు సార్ దీన్ని. అంటే ఒక ప్రోడక్ట్ అనేది మనం తీసుకున్నది ఒరిజినల్ కాదా అని చెప్పడానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇందాక మన కంపెనీ ప్రొవైడ్ చేస్తున్నట్టుగా మనకి జెమలాజికల్ కార్డ్ అనేది ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్. అంటే మనకు వచ్చిన వస్తువుని మనం ఏ బంగారు షాప్ లోనే చెక్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఎక్కడైనా తీసుకొని మనకి ఇది బంగారు అనేది నమ్మకం. రెండోది వచ్చేసి ఒకవేళ అలా కాదు అని అంటే, ఒకవేళ మనకు వచ్చే ప్రోడక్ట్ అనేది ఆ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ ఇచ్చిన కార్డ్ ప్రకారం లేదు అనుకుంటే కంపెనీ మనకి 100% రిటర్న్ చేస్తుంది. మనకి బైబ్యాక్. అది ఎలా చేసుకోవాల్సి వస్తుంది? మనం కంపెనీకే పంపించవచ్చు. ఈ విధంగా ఉంది అని మనం రిటర్న్ కొరియర్ చేయాలనా, లేక ఎట్లా? కంపెనీకి మనం రిటర్న్ కొరియర్ చేసుకోవచ్చు. సో అలాంటి అంతవరకు రాదు, ఎందుకంటే జెమలాజికల్ ఇన్స్టిట్యూట్స్ అనేవి థర్డ్ పార్టీ, అంటే కంపెనీ సైడ్ నుంచి కాదు, అవి బయట థర్డ్ పార్టీ అని కూడా. సో వాళ్ళకి ఒకటే డ్యూటీ ఉంటుంది, ఆ ప్రోడక్ట్ ని ప్యూరిటీ చెకప్ చేసి దానికి రిపోర్ట్ ఇచ్చేస్తారు. కాబట్టి దీని వల్ల మనకు నష్టపోయే ఛాన్సెస్ అయితే ఉండవండి. కాబట్టి నేను అందుకే మీకు అన్ని క్లియర్ గా అర్థం కావాలి కాబట్టి నేను సార్ దగ్గర మీకు క్లీన్ గా అది ఏ విధంగా వస్తుంది, ఎంతవరకు మనం ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా అనే దాని మీదనే మీకు నేను ఇవన్నీ వీళ్ళ దగ్గర అడుగుతున్నాను అనమాట. ఎందుకంటే ఏదో ఒక కంపెనీని తీసుకొని వచ్చి మీ ముందర పెట్టి ఇదే కరెక్ట్, మీరు చేయండి, తీసుకోండి అని నేను చెప్పడం లేదండి. మీకు ట్రస్టింగ్ ఉంటే, మీకు దీని మీద ఒక ట్రస్ట్, అదే మీకు దీని మీద బిలీవ్ అనేది ఉంటే, ఒక నమ్మకం అనేది ఉంటే మీరు చేయొచ్చు. అంతేగాని మిమ్మల్ని మేము ఫోర్స్ చేసేది ఏం లేదు. దీంట్లో మీకు కావాలనుకుంటే మీరు చేసుకోండి, దీనివల్ల మీకు ఆదాయం అయితే ఖచ్చితంగా వస్తుంది అనమాట. ఓకే సార్, ఈ ప్రపంచంలో రెండు ఎప్పుడు మనకి నష్టం రావు సార్. ఒకటి భూమి, రెండు బంగారం. సో అందుకని ఎక్కువ మంది దీంట్లో సక్సెస్ అయ్యారు. ఇప్పటివరకు 1,70,000 మందికి కస్టమర్స్ మనం డెవలప్ అయ్యారు ఆల్రెడీ. సో చాలా మందికి గోల్డ్, డైమండ్, నో స్పిన్స్ వచ్చాయి, ఇయర్ స్టడ్స్ వచ్చాయి, ఎక్కువ మంది మంచి ఇన్కమ్స్ తీసుకుంటున్నారు. సో మనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి Form 16A కూడా వస్తుంది. ఓకే, సో గవర్నమెంట్ తరపు నుంచి మనం ఒకవేళ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా, ప్రైవేట్ జాబ్ చేస్తున్నా Form 16 ఇస్తారు. ఇక్కడ మనకి Form 16A అంటారు, అంటే అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఐటీ రిటర్న్స్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. దీనికి ఇప్పుడు మనం తీసుకునే బంగారానికి మనకు వచ్చే అమౌంట్ కి దీనికి ట్యాక్స్ పరంగా ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ ట్యాక్స్ కన్జంప్షన్ ఉంటుందా? ఎట్లా మనకి ఇది ఇన్సూరెన్స్ కూడా వర్క్ అవుతుందా సార్? సో దీంట్లో మనం చూసుకోవాల్సింది రెండు ఉంటాయి సార్. ఒకటి వచ్చేసి ఇవన్నీ కూడా గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం వర్క్ చేస్తారు. ఇలాంటి కంపెనీస్ అని కూడా మనకి డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ అని 2023లో గెజిట్ అనేది వచ్చింది గవర్నమెంట్ నుంచి. సో ఈ గైడ్ లైన్స్ రావడం వల్ల బెనిఫిట్స్ ఎవరికి ఉంటాయంటే ముగ్గురికి బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి కంపెనీస్ కి చాలా బెనిఫిట్, ఎందుకంటే ఖర్చు ఎక్కువ లేకోకుండా బిజినెస్లు చేసుకుంటాయి. రెండో బెనిఫిట్ ఎవరికి ఉంటుందంటే కస్టమర్ కి బెనిఫిట్స్ ఉంటాయి. కేవలం ఒక నార్మల్ కస్టమర్ కూడా ఒక మంచి ఆదాయాన్ని సంపాదించుకునే ఛాన్స్. మరి మూడో బెనిఫిట్ ఎవరికి ఉంటుందంటే గవర్నమెంట్ కూడా బెనిఫిట్. ఇక్కడ గవర్నమెంట్కి ఎలా బెనిఫిట్ అంటే మనం ఇప్పుడు ఇన్వాయిస్ బిల్ చూసాం కదా, దానిలో GST ఉంటుంది. అంటే కంపెనీ తరపు నుంచి GST అనేది గవర్నమెంట్కి వెళ్తుంది. మరి రెండో రకమైన ఇన్కమ్ ఎక్కడి నుంచి వెళ్తుందంటే మన దగ్గర నుంచి కూడా వెళ్తుంది. 5% TDS కూడా కట్ చేసుకుంటారు. 15,000 ఆదాయం వరకు మనకి TDS ఏం కట్ అవ్వదు. 15,000 ఆదాయం కస్టమర్ కనుక సంపాదించుకుంటున్నాడు అంటే 5% TDS కట్ చేసుకొని మన ఇన్కమ్ అంతా కూడా మనకి క్రెడిట్ అవుతుంది.
సో ఈ విధంగా 2 రకాలుగా మనకి బెనిఫిట్ అందరికీ కూడా. ఓకే, అంటే తీసుకునే ఇప్పుడు నేను ఒక ఇద్దరిని జాయిన్ చేశాను అనుకోండి, వాళ్ళు బుక్ చేసుకుంటారు. అంటే ఈ బుకింగ్ ఆప్షన్ అనేది ఎలాగ మీ దగ్గరే వచ్చి చేసుకోవాలనా, లేదా నా ద్వారా చేసుకోవచ్చా, లేదా ఆన్లైన్ లో చేయొచ్చా? ఎవరైనా ఎక్కడి నుంచి అయినా బుకింగ్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి మనం వీడియో చూస్తుంటారు, వాళ్ళు ఓన్లీ తిరుపతి ఉండకపోవచ్చు, వేరే ఏదైనా జిల్లాల్లో నుంచి ఉంటారు, లేదంటే వేరే రాష్ట్రాల నుంచి ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఒకవేళ బుక్ చేసుకొని దీంట్లో దాన్ని ఎంటర్ కావాలంటే ఏ విధంగా కావచ్చు? ఓకే, సో ఇలాంటి బిజినెస్ మీరు చేసుకోవాలి అంటే మెయిన్ గా 3 ఇంపార్టెంట్ సార్. ఒకటి వచ్చేసి కంపెనీ అనేది జెన్యున్ గా ఉండాలి ఫస్ట్ది. రెండోది వచ్చేసి లీడర్స్ అనేవాళ్ళు కరెక్ట్ గా ఉండాలి. మూడోది వచ్చేసి ఒక సిస్టమ్ అనేది ఉండాలి. ఈ 3 ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఎక్కువ సక్సెస్ అనేది వస్తుంది. సో మీరు అడిగారు అనుకోండి, మన దగ్గర కంపెనీ ఎక్స్ట్రాడినరీగా ఉంది, మంచి మంచి లీడర్స్ ఉన్నారు మన దగ్గర, ఒక సిస్టాన్ని మేము ఫాలో అవుతున్నాం. సో ఈ సిస్టమ్ ప్రకారమే అందరూ వర్క్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా మనం తెలుగు వాళ్ళం, ఆంధ్ర తెలంగాణ అంతా కూడా మనం ఈ బిజినెస్ ని చేసుకోవడానికి మనకి అవకాశం ఉంది. ఎవరైనా కానీ మనతో కలిసి వర్క్ చేసుకోవాలి అంటే సో వాళ్ళు డైరెక్ట్ గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, లేదా మనల్ని డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వచ్చు. ఎవరిని అప్రోచ్ అయినా కానీ మనకి రిజిస్ట్రేషన్ చేయడం అనేది వాళ్ళకి మనమే నేర్పిస్తాం. ఫస్ట్ టైం మటుకి మనం వాళ్ళకి రిజిస్టర్ చేసి ఇస్తాము. సెకండ్ టైం నుంచి వాళ్ళకే ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది కూడా మనమే నేర్పిస్తాం. అది ఏ విధంగా సార్? మీకు కాల్ చేసి కనుక్కోమంటారా ఎట్లా? మనకి వాట్సాప్ కి చాట్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు. మనకి 2 ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఆ టైమింగ్స్ కూడా చెప్పండి, లేదంటే ఎందుకంటే మా వాళ్ళు రాత్రి 12 గంటలకు చూసేసి కూడా కాల్ చేస్తారు. సో 12 గంటలకి కాకుండా సో మార్నింగ్ 9 to నైట్ 9 o'clock వరకు అవైలబుల్ గా ఉంటుంది. మా బాగా గుర్తుపెట్టుకోండి, ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల లోపు ఎప్పుడైనా మీరు కాల్ చేయండి. ఈ వీడియో రాత్రి 12 గంటలకు 1 గంటకు చూసి ఆయన కాల్ చేయొద్దండి, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇది ఒక దాన్ని మీరు సరిగా గమనించి దాన్ని తగినట్టుగా చేయండి. ఓకే సార్. డియర్ ఫ్రెండ్స్, సో ధనం మూలం ఇదం జగత్. సో ఈ కాలంలో ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ అవ్వాలంటే డబ్బు అనేది మనకి చాలా అవసరం. అదే డబ్బుని మన డబ్బుల్ని పొదుపు చేసుకుంటూ కూడా సంపాదించుకోవడానికి శ్రీకర్ ఆయిల్ అనేది మీ అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. మనం సక్సెస్ అవడమే కాకుండా ఇంకొక 10 మందిని మనం సక్సెస్ చేస్తూ ఇందులో ముందుకు వెళ్ళొచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం ద్వారా కోటీశ్వరుడు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇలాంటి అవకాశాన్ని మీ అందరికీ కూడా పరిచయం చేయడానికి మా దగ్గరకు వచ్చిన శ్రీనివాసులు సార్కి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి గొప్ప అవకాశాన్ని. థ్యాంక్ యూ సార్. 10 మందికి పరిచయం. చూసారు కదా మీరు, దీంట్లో మీకు ఇది ఒక మంచి ఆప్షన్ అండి. ఎందుకంటే ఇంట్లో కూర్చున్న వాళ్ళకి, అలాగే ఉద్యోగం లేకుండా ఉండే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఒక చిన్న అమౌంట్ తో మనం ఒక ఇన్వెస్ట్మెంట్ లాగాను, లేదా ఒక పెట్టుబడి లాగాను అనుకోండి, ఒక అమౌంట్ మనం దీంట్లో వేసి ఒక 10 మంది మన ఫ్రెండ్స్ ఉంటారు, లేదంటే మన ఇంట్లో బంధువులు ఉంటారు, వాళ్ళకు ఇప్పుడు దీంట్లో మనకు నష్టపోయేది ఏం లేదు. మనం పెట్టిన డబ్బుకు మన వస్తువు మనకు వస్తుంది. అలాగే మనం ఇంకొకరిని చేర్పించడం వలన వాళ్ళు కొంటే ఆ డబ్బులో నుంచి కూడా మనకు ఆదాయం వస్తుంది. ఇది ఒక మంచి బిజినెస్ ఆప్షన్ అండి. కాబట్టి దీన్ని మీరు అందరూ యూటిలైజ్ చేసుకుంటారని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. వీడియో ఎంతవరకు షేర్ చేస్తే అంతవరకు మీరు దాంట్లో మీ నెంబర్ కూడా ఇచ్చుకోండి. మీ నెంబర్ ఇచ్చి మీతోనే వాళ్ళని కొలాబరేట్ కమ్మని చెప్పండి. దీనివల్ల మీకు ఆదాయమే వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి ఇంట్లో కూర్చొని కూడా మీరు 10 రూపాయలు సంపాదించుకునేదానికి మీకు ఛాన్స్ ఉంటుంది. లక్షల్లో సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారండి దీంట్లో. కాబట్టి ఈ ఆపర్చునిటీస్ ని మాత్రం దూరం చేసుకోవద్దండి. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్.